Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another new work from home opportunity at Fresh Prince. ఇక్కడ ఈ రోల్ నేమ్ వచ్చేసి ఆపరేషన్ మేనేజర్ అనమాట. అండ్ ఇదంతా కూడా వాళ్ళ టీం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్, ఇక్కడ ఈ జాబ్కి కావాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుందాం మనం. ఈ టీంని మనమైతే ఒక 3 to 7 మెంబర్స్ ఉంటారు కదా, ఈ టీంని అయితే అసోసియేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ టీంలో ఒక 3 to 7 మెంబర్స్ అయితే ఉంటారు. మనమైతే ఆ టీంని లీడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చూసుకుందాం. fully own a part of our supply chain that include any projects request from other functions, headcount, planning, helping the team realize its full potential and marking in future proof అన్నమాట. ఇప్పుడు ఈ టీం అనేది సప్లై చైన్ టీం అన్నమాట. మనమైతే ఈ టీంకి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎలాంటి వాటిలో హెల్ప్ చేస్తూ ఉండాలంటే, మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినా, ఏమైనా రిక్వెస్ట్ వచ్చినా కూడా ఫ్రమ్ అదర్ ఫంక్షన్స్ అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. అండ్ ఫుల్ పొటెన్షియల్గా అండ్ మేకింగ్ ఇట్ ఫ్యూచర్ ప్రూఫ్ హెల్ప్ చేస్తూ ఉండాలి. మనమైతే ఈ ఆపరేషన్స్ టీమ్ని మేనేజ్ చేస్తూ ఉండాలి. అండ్ మనమైతే మేనేజర్ కాబట్టి కమ్యూనికేషన్ విత్ వెండర్స్ అండ్ కస్టమర్స్తో కూడా మనం కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. ఏదైనా ఇష్యూ వస్తే ఎస్కలేట్ చేస్తూ ఉండాలి టీమ్కి. అండ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ స్టెకింగ్ అండ్ ట్రాకింగ్ ద టీమ్ మెట్రిక్స్, ఇంకా ఏదైనా టీమ్ మెట్రిక్స్ ఉంటాయి కదా, వాటిని సెట్ చేస్తూ ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ మేక్ షూర్ ఆల్ గోల్స్ ఆర్ రీచ్డ్, ఇవి పైన చెప్పినవన్నీ రీచ్ అయ్యేలాగా మనమైతే పర్ఫామ్ చేస్తూ ఉండాలి. అండ్ 1-on-1 మీటింగ్ ఉంటుంది, డైరెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి విత్ మేనేజర్స్తో, అవి కూడా మనం క్లోజ్ చేస్తూ ఉండాలన్నమాట. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, కాకపోతే మీకు కస్టమర్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ అప్లై గో త్రూ విత్ ద లింక్. ఇంకా మనకైతే స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా ఎబిలిటీ టు మేక్ డిసిజన్స్ వితౌట్ డైరెక్ట్ సూపర్విజన్ అనమాట. అండ్ ప్రాబ్లమ్స్ అయితే నెగోషియేట్ చేస్తూ ఉండాలి విత్ పాజిటివ్ అవుట్కమ్స్. మనకి ఇంకా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కావాలి, ఎందుకంటే ఇది ఇండియన్ కంపెనీ కాదు కాబట్టి మనకి ఇది ఫ్లూయెంట్గా ఉండాలి ఇంగ్లీష్. అండ్ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్స్ అనమాట. ఇక్కడ పర్సనల్ అట్రిబ్యూట్స్ ఎలా ఉండాలంటే, డీటెయిల్ ఓరియంటెడ్ ఉండాలి, న్యాచురల్ లీడర్, గోల్ డ్రివెన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్, రిమైన్ కామ్ అండర్ ప్రెషర్, ఓపెన్ టు చేంజ్. మనకైతే ఇక్కడ శాలరీ చూసుకుంటే అయితే బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళు మన డాలర్స్లో మెన్షన్ చేస్తారు 15,000 to 24,000 అని. ఇంకా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, లర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వర్కింగ్ అనే గ్రేట్ కల్చర్. ఇది కంప్లీట్గా రిమోట్ అనమాట, కాకపోతే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి 6:30 PM to 3:30 AM, మండే టు ఫ్రైడేనే ఉంటుంది. అండ్ ఇదైతే జాబ్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఇవన్నీ చూసి అప్లై చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా అసెస్మెంట్స్ అయితే రాయండి. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.